ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 15వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దినామన ధ్యానాంశం పాటలు పాడుచు ప్రభును స్తుతించండి. పాటలు పాడుచు ప్రభును స్తుతించండి. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 87వ కీర్తన 7 పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలని నీయందే ఉన్నవని వారందరూ. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. దేని బిడ్డారా, ఆదివారం పునరుద్ధాన దినం, ప్రభు దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువును స్తుతించి ఆయనను మహింపరిచి గణపరచవలసిన గొప్ప దినం. దేని బిడ్డారు, వ్యర్థంగా మీ గృహాల దగ్గర అక్కడక్కడ గడపకుండా ప్రభు సన్నిధికి వెళ్ళి సమయానికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఉండవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాను. దేని బిడ్డ, ఈ సమయంలో మనం చదివినటువంటి భాగంలో పాటలు పాడుచు ఆ వాద్యములు వాయించు మా ఓటలని నీయందో ఉన్నవని వారందరని కీర్తన గ్రంథం 87 కీర్తన 7 దేవుని ప్రజలు తమ సంతోషం ఆశీర్వాదాలకు మూలము యెహోవా సియోను అని పాడుతూ ఆనందిస్తారని చెబుతుంది. ఇది దేవుని సన్నిధిలో ఉండే ఆత్మ సంబంధమైన ఆనందాన్ని, ఆయన ఇచ్చే జీవజలాలని, ఓటలను సూచిస్తుంది. అవును, 16వ కీర్తనలో రాయబడినట్టుగా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని వాక్యంలో దావీదు భక్తుడు రాస్తాడు. అవును దేవుని బిడ్డారా, లోకంలో తాత్కాలికమైన సంతోషము, ప్రభు సన్నిధిలో అయితే సంపూర్ణ సంతోషం, ఆత్మ సంబంధమైన ఆనందం ఉంటుంది. లోకంలో లోక సంబంధమైన ఆనందం, శరీర సంబంధమైన ఆనందం, ఉద్రేకంతో కూడిన ఆనందం ఉంటుంది. కానీ ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ ఆనందాన్ని మనం అనుభవిస్తాం. దేవుని స్తోత్రం. దేని బిడ్డ, ఈ అనుభవం నీలో ఉన్నదా? రానున్న ఒక దినాన గాయకులు మరియు సంగీత కళాకారులు పరిశుద్ధుల మీద కూర్చొని పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలని నీయందువనని ప్రభుని స్తుతిస్తూ ఉత్సాహధ్వనులు చేస్తారు. మన ఓటలన్నీ కూడా ఆధ్యాత్మిక ఓటలే. సంగీతం, చిత్రలేఖనం, శిల్పకళ, కవిత్వం అనేవి ఆ దినాన లోక సంబంధమైనగా పరిగణింపబడవు. దేవుని స్తోత్రం. ఆ దినాన అవన్నీ కూడా దైవ ప్రేరేపితమైనగా గుర్తించబడతాయి. కళలకు మూలమైనవన్నీ కూడా భక్తికి మూలమైనవి కావా? అవి రెండు కూడా ఒకే అనుభూతిలో నుండి వచ్చేవే కావా? ఒక విశ్వాసి, ఒక కళాకారుడు, ఈ ఇద్దరు కూడా మరో ప్రపంచాన్ని వీక్షిస్తూ అనుభూతి చెందుతుంటారు. కారణం, ప్రస్తుత ప్రపంచం వాళ్ళకి తృప్తినివ్వదు గనక మానవ నేత్రాలు కనిపించే అందాల కంటే మరింత రమ్యమైన సౌందర్యాలను ఆ దేవుని బిడ్డమైన మనం ఆశిస్తాం. ఈ ఇరువురు కూడా కనిపించే ఆకాశం కంటే మరింత సుందరమైన ఆకాశాన్ని ఆకర్షిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఈ గాలి కంటే మరింత స్వచ్ఛమైన గాలిని కోరుకుంటారు. ఈ జీవితం మరింత ఆనందకరమైన జీవితాన్ని, ఈ జీవితం కంటే మరింత ఆనందకరమైన జీవితాన్ని ఆ దేవుని బిడ్డమైన మనము ఆశిస్తాం. ఈ యొక్క లోక సంబంధమైనది సంగీతంలో పరమ సంబంధమైన సంగీతాలను చూస్తున్నాం. వీరు కూడా ఆకాశం క్రిందన వాటి విషయంలో సంతృప్తి చెందరు. వీరు ప్రస్తుత వ్యవస్థలోని మరకలను తుడిచివేయాలనుకుంటారు. మానవ నిర్మాణంలో విడిచిపెట్టబడిన వాటిని తీసుకొని ఒక అందమైన అంతఃపురాన్ని నిర్మించాలనుకుంటారు. ఈ ఇద్దరి ఉద్దేశాలు ఒకటే. మేము మరింత శ్రేష్టమైన దేశాన్ని ఆశిస్తున్నాం అనేది వాళ్ళ ఉద్దేశం. దేవుని స్తోత్రం. మన ముందున్నటువంటి దృశ్యాల కంటే మరింత అందమైన దృశ్యాల్ని మనం ఎందుకు ఆశించకూడదండి? సెలయేళ్ళు, ఆ సవడల కంటే మధురమైన సంగీతాన్ని, సునాదాలను మనం ఎందుకు కోరుకోకూడదండి? కడలి అలలి కంటే శ్రావ్యమైన శబ్దాలకు మనం ఎందుకు వినాలనుకుంటున్నామండి? ఎందుకంటే వాటితో మనం సంతృప్తి పడలేదు కనుక. ప్రకృతి అందాల కంటే మరెక్కువైనటువంటి అందాలను హృదయం ఆశిస్తుంది కనుక. భక్తి జీవితం లేకుండా కళా హృదయం ఉండదు. కళా హృదయం లేకుండా భక్తి జీవితం ఉండదు. పొలాల్లో కనిపించే లిల్లీ పుష్పాలు అందమైనవే, అనుమానం లేదు, కానీ అవి మనం తృప్తిపరచడం లేదు. సెలయేళ్ళు, సవళ్ళు శ్రావ్యానందం కలిగించేవి, అనుమానం లేదు, కానీ అవి మన మనసును సంతృప్తిపరచట్లేదు. మనం అందరం జీవితానందాలకు ఆశగా ఆహ్వానిస్తాం, కానీ అవి మనం ఆశించిన స్థాయి చేరుకోవట్లేదు. అందుకే మన ఊహల్లో నుండి పుట్టుకొచ్చిన అందాలను చిత్రీకరిస్తాం, అందమైన కవితలు రాస్తాం, శ్రావ్యమైన సంగీత సునాదాలు పలికిస్తాం, మధురమైన గానాలని ఆలపిస్తాం. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక దేవుని వీటన్నిటికంటే మనకి ఈ లోక సంబంధం వాటన్నిటికంటే ఆత్మ సంబంధమైనటువంటి
ఆనందం మనకు కావాలి. మనమందరం మన ఆంతర్యంలో మరో ప్రపంచపు అందాలను వీక్షిస్తున్నాం కనుక ఈ లోక అందాలేమి ఈ లోకపు అందాలను సాటిరావు కనుక అవును మన ఊటలని దేవుని యందు ఉంది. అందుకే మనం ఆ ఊటలని నీ యందే అని పాటలు పాడతాం. మా ఊటలని నీ యందే. భక్తులు తమకు కావలసిన సంతోషం, జీవం, ఆశీర్వాదం మరియు ఆధ్యాత్మిక బలం అన్నీ దేవునిలోని సీయోన్లే ఉన్నాయని నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం. పాటలు పాడుచు వాద్యములు వాయించి అంటే దేవుని సన్నిధిలో ఇది దేవుని సన్నిధిలో ఉండే అత్యధిక సంతోషాన్ని, ఉత్సాహాన్ని మరియు ఆరాధన తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక నివాసం దేవుడు తన మహిమను నివసించే స్థలంగా సీయోను దర్శించి అనగా దేవుని మందిరాన్ని దర్శించాలని ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి భక్తులకు, విశ్వాసులకు, దేవుని బిడ్డలకు అది ఒక ఆనందకరమైన స్థలం. జీవజలాల ఉద్భవం, దేవుని ఆజ్ఞల వాక్యం మరియు ఆయనతో సహవాసం, సమాజం మన ఆత్మ తృప్తినిచ్చే ఓటరు. దేవుని బిడ్డ ఈ ఓటర్ను అనుభవిస్తున్నావా? దేవుల్లో ఆనందం ఉందండి. సంతోషానికి మూలం మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. ఆయన శిలువలో కార్చిన రుధిరధారలే ఆధ్యాత్మిక సంపద. మరి దేవుని కృపా జీవజలం. స్తుతి ఆరాధన అనగా పాటలు పాడుచు వాయిద్యాలతో దేవుని కీర్తించడం. దేవుని స్తోత్రం ఎక్కడ మనం ఉపయోగించవచ్చండి? ఆరాధన సమయంలో దేవుని సందులో సంతోషాన్ని వ్యక్తపరిచేటప్పుడు, కష్టకాలంలో మన ఆశీర్వాదాల బలాన్ని మూలం దేవుడేనని మనం గుర్తించుకునేటప్పుడు, వాక్యదావంలో దేవుని వాక్యం మన ఆత్మకు జీవజనం అని ప్రార్థించినప్పుడు, ఈ విధంగా దేవునితో గడిపే సమయం అత్యంత సంతోషకమైనది మరియు సంతృప్తికరమైనదని మనకు తెలియజేస్తుంది. దేని బిడ్డ ఈ గొప్ప ఆనందాన్ని నువ్వు పొందాలంటే సరైన దేవుని మందిరానికి, ఆత్మలో నేను బలపరిచి ఆత్మీయంగా నడిపించే మందిరానికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించండి. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు నాయన. మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి, పరిశుద్ధ దినాన్ని బట్టి నాయన మా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మా ఓటలన్నీ నీ యందే ఉన్నామని మేము కూడా ప్రభా ఆ యొక్క కీర్తనకారులతో కలిసి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మీ స్తుతికి పాత్రడానికి స్తోత్రాలు. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించండి. మరొక సంవత్సరమైన దయాక్రేటం బిడ్డలకు ధర్మించేయండి. రోగుల బిడ్డలపై నీ ప్రత్యేక రూపం చూపించండి. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీఐలో హాస్పిటల్ ఉన్నారో మీరే కనికరించి నాయన మరి వారి ప్రతి విధమైన వ్యాధి నుంచి నాయన జ్వరాలు, దగ్గులు, రంపలు, క్యాన్సర్స్, ఫిట్స్ మరి ఏవైతే వ్యాధులు వాటన్నిటి నుంచి విడుదల ఇచ్చేయండి. స్వస్థత, ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. మా తల్లి హోరిటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించండి. ఈ దిన దాస్తురాన్ని, విధురాన్ని, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ దినం పరిచర్య అంతట్లో నీ కార్యం చేయించుకోమని, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీరు సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.